ఎన్నికల్లో గెలుపు దిశలో సాగడానికి కొన్ని వేదిక ద్వారా పంచుకోవచ్చు, కొన్ని పంచుకోలేకపోవచ్చు. కీలక పాత్ర పోషిస్తున్నటువంటి శ్రీ నాలా లోకేష్ గారిని మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. నా కేశవన్న మాట్లాడిన తర్వాత నాకేమి వదలబెట్టలే, అన్నీ చెప్పేశాడు. రెడ్ బుక్ రెడ్ బుక్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది స్వామి, దాని గురించి కూడా చెప్తాలే. నమస్కారం. ఈరోజు ఈ శంకరామం సమావేశానికి విచ్చేసిన పసుపు సైన్యాన్ని, జన సైనికుల్ని, ప్రజలందరి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నేను అడుగు పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నా, ఉమ్మడి అనంతపూర్ జిల్లా చిందేసింది. భారతదేశంలో ఎక్కడ కియా కార్ చూసినా గర్వంగా చెప్తా, ఆ కియా కార్ మేడ్ ఇన్ అనంతపురం జిల్లా. చిన్నకేశవ స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఉమ్మడి అనంతపూర్ జిల్లా. రాలిస్తే రత్నాలుగా మార్చే బలం ఉన్న వ్యక్తులు ఈ అనంతపూర్ జిల్లాలో ఉన్నారు. కష్టాన్ని నమ్ముకున్న ప్రజలు అనంతపూర్ జిల్లా ప్రజలు. ఎవరి కోసం మీరు ఆగరు, మీ కష్టాన్ని, మీ రక్తాన్ని నమ్ముకుని ఈరోజు ఈ పసుపు జెండాని ఎగరేస్తున్నారు. ఈ పసుపు సైన్యం ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నార్త్ కొరియాలో ఒక నియంత ఉన్నాడండి, అతని పేరు కిమ్. ఆంధ్రాలో కూడా ఒక నియంత ఉన్నాడండి, అతని పేరు జిమ్. ఏంటది? జిమ్. హెయిర్ స్టైల్ తప్ప ఇద్దరు సేమ్ టు సేమ్. అబ్బా, నార్త్ కొరియాలో కిమ్కి 17 ప్యాలెస్లు ఉన్నాయంట, కానీ ఆంధ్రాలో ఉన్న జిమ్కి 6 ప్యాలెస్లు ఉన్నాయి. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ సొంత బాబాయిని లేపేశాడు, సొంత అన్నని లేపేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ బాబాయిని లేపేశాడు, సొంత తల్లి చెల్లి మెడబట్టి బయటికి గెంటేశాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ వీడియో గేమ్లు ఆడతాడు. బా, ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ ఏం ఆడతాడు? పబ్జి ఆడతాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ దొంగ నోట్లు, గంజాయి, సిగరెట్లు ఇవన్నీ తయారు చేసి అమ్ముతాడు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ గంజాయి, డ్రగ్స్, దొంగ మందు, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, 3 క్యాపిటల్స్ ఈరోజు అమ్మేది చూస్తున్నాం. నార్త్ కొరియాలో కిమ్ 340 మందిని చంపేశాడు, వేలాది మంది జైలుకి పంపించాడు. బా, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ ఎస్సీ ఎస్టీ సోదరుల్ని, బీసీ సోదరుల్ని ఇబ్బంది పెట్టి అనేక మందిని చంపాడు. మనందరం చూసాం. ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని ఎలా చంపేసింది ప్రభుత్వం. అయ్యా, మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అని అడిగిన అంగన్వాడీ టీచర్ని ఎట్లా కొట్టి జైలుకి పంపించిందో మనందరం చూస్తాం కూడా జరిగింది. ఇంతేకాదు, నార్త్ కొరియాలో కిమ్ వ్యతిరేకంగా ఎవరు మాడితే వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారు, జైలుకు పంపిస్తారు. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ కూడా అదే బాట. ఎవరన్నా వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తే, ఫేస్బుక్లో పోస్ట్ పెడితే కేసు, జైలు. బా, నా పైన 22 కేసులు లేబా. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఈ ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టినాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడగాలనుకుంటున్నా, ఈ జిమ్ ఎవరు? అర్థమైందా రాజా? అర్థమైందా? ఈ జిమ్ ఎవరు? జగన్. ఇక్కడ అందరి దగ్గర మంచి ఫోన్లు ఉన్నాయి. హాయిగా ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత డిస్కవరీ యాప్కి వెళ్ళండి, ఆ యాప్లో కొట్టండి నార్త్ కొరియా డార్క్ సీక్రెట్స్ అని. నేను చెప్పిందన్నీ వస్తాయి దాంట్లో. ఆ టీవీ షో 40 నిమిషాలు అనుకుంటుంది. నిన్నగాక మొన్న చూస్తే నాకు గుర్తొచ్చింది, అరే జిమ్ ఉన్నాడు రా మన దగ్గర జగన్ అని. అలా ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఈరోజు ఈ అనంతపురం సాక్షిగా జగన్ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా.
ఆంధ్రులందరికీ ఒక క్విజ్ పెట్టాలనుకుంటున్నా. మొదటి ప్రశ్న, నాయనా జగన్, డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి, నువ్వు పెట్టిన బూమ్ బూమ్ షాప్ దగ్గరికి వెళ్దాం. ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారో ఒక్కసారి అక్కడ ఇందాం. నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. వస్తావా అని ఈ సభాముఖంగా ఈ జగన్కి, జిమ్కి నేను ఛాలెంజ్ ఇస్తున్నా. రెండోది, మీ అందరికీ ఒక క్విజ్. రోజు జగన్ ఏం తాగుతాడబ్బా? బూమ్ బూమ్మా, ప్రెసిడెంట్ మెడలా, ఆంధ్ర గోల్డా, లేదంటే ప్రజల రక్తమా? ఏం తాగుతాడు? చేతిలో చూపించండి. 4వ ఆప్షన్ ప్రజల రక్తం. ఇప్పుడే చాలా అద్భుతంగా కేశవ్ అన్న చెప్పినాడు. ఈరోజు ఒక క్వార్టర్ బాటిల్ తాగే వ్యక్తి దగ్గర నుంచి రోజు 25 రూపాయలు జై ట్యాక్స్ వసూలు చేస్తున్నాడండి ఈ జగన్. అంటే నెలకి 750 రూపాయలు, సంవత్సరానికి 9,000 రూపాయలు, 5 సంవత్సరాలు 45,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇటు నుంచి 10 రూపాయలు ఇస్తాడు, కరెక్ట్గా 100 రూపాయలు లాగేస్తున్నాడు. పాదయాత్రలో ఇప్పుడు కూడా బాగా గుర్తు, పాదయాత్రలో అనకాపల్లి టౌన్లో ఒక చెల్లెమ్మ 3 బాటిల్స్ పట్టుకుని నాకు వచ్చి చూపించింది. నేను ఆశ్చర్యపోయా, ఎందుకు తల్లి 3 బాటిల్స్ పట్టుకుని వచ్చావు అని అడిగా. గత 3.5 సంవత్సరాలుగా ఈ బాటిల్స్ మా ఇంట్లో వాళ్ళు తాగి 3 చనిపోయారు. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పండి, జే బ్రాండ్ విషం కంటే దారుణం అని. మన ఊరిలో చూస్తున్నాం, ఎప్పుడు లేని విధంగా మనుషులు చనిపోతున్నారు, ఎప్పుడు లేని విధంగా మనుషులు లివర్ ఫెయిల్ అవుతుంది, ఏకంగా హాస్పిటల్ వెళ్ళే పరిస్థితి చూస్తున్నాం. ఇది నేను తెలుసుకున్న తర్వాత ఆ బూమ్ బూమ్ ఇవన్నీ అంటే వేరే ఉన్నాయి, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, 3 క్యాపిటల్స్, అవన్నీ టెస్టులు పంపించా. అక్కడ ఆ ల్యాబ్ ఏం చెప్పిందో తెలుసా? పంట పొలాల్లో పురుగు మందు కొడితే పురుగు ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇది కానీ కొడితే పురుగు పారిపోతుంది, అలాంటి దారుణమైన మద్యం అని చెప్పే పరిస్థితి అందరం చూసాం. ఈ జగన్ని చూస్తే నాకు ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఈయనకి 2 బటన్లు ఉన్నాయండి. బల్ల పైన మనం కంపడే బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది. ఆ బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యం పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర పెంచి, క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలకి ఇచ్చే కానుకలు కట్, పెళ్లి కానుకలు కట్, స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, 6 లక్షల వృద్ధులకి ఇవ్వాల్సిన పెన్షన్ కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్, ఇన్పుట్ సబ్సిడీ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో ముఖ్యమంత్రి జగన్. ప్రజలు పడుతున్న కష్టాలు చూసాం. ఉరవకొండలో కూడా నేను పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకున్న తర్వాత అటు పవన్ అన్న, చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 హామీలు ఇస్తాం జరిగింది. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు అందిస్తాం. రెండో హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరం అంటే ఒక్క బిడ్డ ఉంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా రైతులు ఆదుకునేదానికి ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఇచ్చి ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకునే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 4వ హామీ, ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందించబోతుంది. ఇంకా 5వ హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 6వ హామీ ఏంటబ్బా? 6వ హామీ ఏంటి? మహిళలు బస్సులు, ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఈ సభాముఖంగా జగన్ నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. గత 5 సంవత్సరాలుగా మా బీసీ సోదరులకి నువ్వు పీకిందేంటి, పొడిచిందేంటి?
ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు. 300 బీసీలని చంపేసింది ఈ ప్రభుత్వం. ఒక అమర్నాథ్ గౌడ్, నందం సుబ్బయ్య గారు, ఇంకో పక్కన జాలయ్య గారు, చంద్రయ్య గారు, ఇట్లా అనేక మంది బీసీలని చంపేసింది ఈ ప్రభుత్వం. మా బీసీ సోదరులకి రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ఈ ప్రభుత్వం. బీసీ సప్లాన్ కింద రావాల్సిన 75,000 కోట్ల రూపాయల నిధుల్ని పక్కదారికి మళ్లించింది ఈ ప్రభుత్వం. అందుకే బీసీ సోదరులకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. మొన్న జైహో బీసీలో బీసీ డిక్లరేషన్ ప్రకటించాం. దాంట్లో మొదటి హామీ 50 సంవత్సరాలు నిండిన బీసీ సోదరులకి ప్రతి నెల 4,000 రూపాయలు మన ప్రభుత్వం అందించబోతుందని ఈ సభాముఖ హామీ ఇస్తున్నాం. ఇంకా బీసీలని కాపాడడానికి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. స్థానిక సంస్థ ఎన్నికల్లో తగ్గించిన 10% రిజర్వేషన్ మళ్ళీ అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా ఆదరణ పథకం ద్వారా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పన్నిముట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా స్వయం ఉపాధి ద్వారా ఉపాధి కల్పించడానికి 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెడుతుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా చంద్రన్న బీమా 10 లక్షలు చేస్తాం. బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద కూడా 1,00,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది.